నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్ ప్రచారం, ఎట్లా సాగుతుంది? చాలా బాగుందండి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా ఒక్కొక్క రూపాయి వేసుకొని ప్రవీణ్ కుమార్ కోసం పూజలు, తర్వాత ప్రార్థనలు అన్నీ కూడా చేస్తున్నారండి. తప్పకుండా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన నేను తప్పకుండా గెలుస్తా అని నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే పెద్దలు కేసీఆర్ గారు మరి నాకు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసిండ్రు. తప్పకుండా మంచి జరుగుతుంది. సో మీ ఎంపీ పరిధిలోనే ఉన్న అంటే సీనియర్ నేత మందా జగన్నాథ్ గారు బీఎస్పీలో చేరారు. సో అది మీకు ఏమైనా ప్రభావం చూపే అవకాశం? అస్సలే ప్రభావం చూపదు, ఇంపాసిబుల్. సో బీఎస్పీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని ఎత్తులు జిత్తులేసినా కూడా వాళ్ళ పాచికలు పారవు. నాగర్ కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఎన్నో విప్లవాలకు పుట్టినిల్లు నాగర్ కర్నూలు. సో వాళ్ళ పాచికలు పారవు. ప్రజలు వాళ్ళకు కర్రుగాల్చి వాత పెట్టబోతున్నారు. ఒకవైపు బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ అభ్యర్థి అక్కడ బరిలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది. మల్లు రవి గారు నేనే గెలుస్తాను కూడా అక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఎట్లా చూస్తున్నారు? మల్లు రవి గారికి అసలు నాగర్ కర్నూలు గడ్డ మీద కాలు పెట్టే అర్హత లేదు. ఎందుకు లేదంటే ఆయన 20 సంవత్సరాల నుంచి నాగర్ కర్నూలు గడ్డను ఏనాడు పట్టించుకోలేదు. నాగర్ కర్నూలు మట్టి బిడ్డలైన మమ్మల్ని ఆదరిస్తారు, కానీ మల్లు రవిని ఎందుకు ఆదరిస్తారండి? మల్లు రవి ఏం చేసిండు నాగర్ కర్నూలుకు? అక్కడ ముఠా రాజకీయాలు ప్రోత్సహించుండు. 6 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి ఒక్కరోజు కూడా నాగర్ కర్నూలు కోసం పాటుపడని వ్యక్తి, ఒక పరిశ్రమ తీసుకురాని వ్యక్తి, ఒక రోడ్డు తీసుకురాని వ్యక్తి, ఒక ప్రశ్న అడగని వ్యక్తి. డబ్బుల మూటలు మోసి ఆ డబ్బుల మూటలతోని బీఆర్ఎస్ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమకారులను, వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళను కొనుక్కున్న వ్యక్తి, వాళ్ళందరినీ రాజశేఖర రెడ్డి గారి కాళ్ళముగట పెట్టిన వ్యక్తి. అడ్డాడి వ్యక్తిని మరి నాగర్ కర్నూలు ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తారు? మల్లు రవి గారు చిత్తుగా ఓడిపోబోతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళే ఓడగొడతామంటున్నారు. మా సంగతి లేండి. బరాబర్ ఈసారి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉండే చైతన్యవంతమైన ప్రజలు ప్రవీణ్ కుమార్ను పార్లమెంటుకు పంపించబోతున్నారు. సో మరోవైపు కాంగ్రెస్ నేత అలాగే సీనియర్ రాజకీయ నాయకులు మోతుపల్లి నరసింహులు గారు నేరుగా బయటకు వచ్చి ఉపవాస దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది, కనీసం 2 టికెట్లైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ముస్లింల వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలను కేవలం మోసం చేయడానికే వచ్చింది తప్ప ప్రజలకు మరి న్యాయం చేయడానికి రాలేదు. ఇలా రేవంత్ రెడ్డి అబద్ధాలు 6 అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండండి. ఇలా ప్రజల ప్రాణాలు పోతుంటే, విద్యార్థుల ప్రాణాల గురుకులాలు పోతుంటే, రైతులు 200 మంది చనిపోతే ఏమీ మాట్లాడలేని ముఖ్యమంత్రి ఇలా ఆయనకు ఏ అర్హత ఉందండి? సో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ పార్టీ అది మాదిగలకు వ్యతిరేక పార్టీ అనడంలో నాకైతే సందేహం లేదు. మాదిగలకు నిజంగా అన్యాయం చేసింది. ఈ రాష్ట్రంలో దాదాపు 60% నుంచి 65% మాదిగలు ఉన్నారు. వాళ్ళకు కనీసం 1 సీటు కూడా ఇవ్వడం లేదంటే ఈ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీకి మాదిగలకు మధ్యలో జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. సో నేను మళ్ళీ చెప్తున్నా, అందరికీ దళిత సోదరులు, తర్వాత ముస్లిం సోదరులు వీళ్ళందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ కూడా అంతే. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి ఆప్కి అదాలత్ ఛానల్ ఏమన్నాడు? మోడీకి ఓటేయండి అన్నాడు. మోడీని బడే బాయ్ అన్నాడు, నేను నీ చోటే బాయ్ అని చెప్పిండు. సో ఇలాంటి ముఖ్యమంత్రి, బీజేపీ కోసం పనిచేసే సోకాల్డ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయనకు 1 నిమిషం కూడా రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత లేదు. అందుకొరకే మల్లు రవి కానీ ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా, రేవంత్ రెడ్డి ఎన్ని డబ్బుల మూటలు మోసుకొచ్చి నాగర్ కర్నూలులో ఇచ్చినా గెలవబోయేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నాగర్ కర్నూలు ఓటర్లు ఎందుకు ఓటేయాలి? ఓటేస్తే ప్రవీణ్ కుమార్ గారు చేసేదేంటి? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు అడిగినందుకు. ఇప్పటి వరకు నాగర్ కర్నూలు ప్రాంతంలో 50 సంవత్సరాల నుంచి ఎంపికైన ఏ ఎంపీ కూడా నాగర్ కర్నూలు గురించి ఒక్కరోజు కూడా ఒక ప్రశ్న అడగలేదు, ఒక ప్రాజెక్టు తీసుకురాలేదు. కానీ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో లేనప్పుడే నాగర్ కర్నూలు కోసం చాలా చేసిండు. నేను గురుకుల పాఠశాల సెక్రటరీ ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వాదంతో
చాలా అంటే చాలా 20 నుంచి 30 స్కూల్స్ దాకా నాగర్ కర్నూలు ప్రాంతానికి తీసుకొచ్చిన. నేను ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డను. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ ప్రాంతానికి ఇటు ఉపాధ్యాయులుగా 20 నుంచి 25 సంవత్సరాల సేవ చేసిండ్రు. ఆ ప్రాంతంలో లక్షలాది మంది విద్యార్థులను నేను చదివించిన, మా తల్లిదండ్రులు చదివించిన. నేను ఆ ప్రాంతంలో పుట్టిన మట్టి బిడ్డను. ఆ ప్రాంతంలో ప్రజల కోసం, ఈ తెలంగాణలో ఉండే బహుజన వర్గాల కోసం నేను నా 7 సంవత్సరాల ఉద్యోగానికి వదిలేసి, నేను ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి నేను రాజకీయాల్లోకి వచ్చిన. నేను రేపు నాకు ఇప్పటికి కూడా సొంత ఇల్లు హైదరాబాద్లో లేదు, కిరాయి ఇంట్లోనే ఉంటున్నానండి. నా పిల్లలకు రిజర్వేషన్ తీసేసిన. నేను రేపు ఎంపీగా అయిన తర్వాత ఈ నాగర్ కర్నూలు ప్రజల గురించి 24 గంటలు 365 రోజులు 5 సంవత్సరాలు ఢిల్లీలో కూర్చొని ఈ ప్రాంతానికి రావాల్సిన ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, అవి పారిశ్రామిక వాడలు అయితేనేమి, సైనిక్ స్కూల్స్ అయితేనేమి, కేంద్రీయ విద్యాలయాలు అయితేనేమి, నవోదయ విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్క్స్ అయితేనేమి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అయితేనేమి, అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి మరి వనపర్తి నుంచి డోర్నకల్కు రైల్వేని అయితేనేమి, జాతీయ రహదారులు అయితేనేమి, కృష్ణానది మీద బ్రిడ్జ్లు అయితేనేమి, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు. 24 గంటలు పనిచేసే స్టడీ సర్కిల్స్ ఓపెన్ చేయొచ్చు నిరుద్యోగుల కోసం. అదేవిధంగా విద్యార్థులకు కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా విద్యార్థులకు పాఠాలు చెప్పే పాఠశాలల్లో కొత్త లాంగ్వేజెస్ ఏర్పాటు చేయాలని ఉంది, కొత్త ఎంటర్ప్రెన్యూరియల్ స్కీమ్స్ ఏర్పాటు చేయాలని ఉంది. ఇంకా చాలా అంటే చాలా గొప్పగా చేసి నిరుద్యోగం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం ఇవన్నీ లేకుండా చూడాలని నేను ఒక కలగంటున్నా. ఆ కళలో నిజమవుతాను నేను అనుకుంటున్నా. సో డెఫినెట్గా నాగర్ కర్నూలు ప్రజలు నన్ను ఆస్వాదిస్తారు అనుకుంటున్నా. ఇంకొక విషయం చెప్తా, నేను మిగతా నా అభ్యర్థిత్వాన్ని మిగతా వాళ్ళతో పోల్చి చూడండి. ఒక వ్యక్తి ఏమో 300 కిలోమీటర్ల దూరంలో ఉండి మరి ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. ఆయన ఇంట్లో 6 మంది డాక్టర్లైనా ఒక్క డాక్టర్ని కూడా తయారు చేయలేకపోయాడు. నేను వేల మంది డాక్టర్లను ఆ ప్రాంతం నుంచి తయారు చేసిన, వేలాది మంది ఇంజనీర్లను తయారు చేసిన. సో నాకు వాళ్ళకు పోలిక లేదండి. సో ప్రజలు అదే గుర్తిస్తున్నారు. అందుకొరకు నా వెనక స్వచ్ఛందంగా నా వెనక తిరుగుతూ ఉన్నారు ప్రజలు. అందుకొరకే తప్పకుండా నాగర్ కర్నూలుకు నా వల్ల న్యాయం జరుగుతుంది. నాగర్ కర్నూలు రేపు నాకు ఏ రాజకీయ అధికారం లేనప్పుడే నేను గురుకులాలను ప్రపంచ పటంలో నిలబెట్టగలిగిన. ఈరోజు రాజకీయ అధికారం ఇస్తే, నన్ను పార్లమెంటుకు పంపిస్తే నాగర్ కర్నూలు ప్రాంతాన్ని తప్పకుండా ప్రపంచ పటంలో పెడతా అన్న నమ్మకం నాకున్నది. ఆ విశ్వాసంతో నేను పనిచేస్తున్నాను. సో నిన్నటి వరకు బీఎస్పీలో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్లో చేరారు, అభ్యర్థిగా ఉన్నారు. మరి క్యాడర్ తరపు నుండి, అంటే ఆ ప్రాంతం నుండి ఇప్పటికే బీఆర్ఎస్ నుండి ఉన్న క్యాడర్ నుండి ఎలాంటి మద్దతు ఉంది మీకు? పూర్తిగా మద్దతు. బీఆర్ఎస్ వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారండి. పెద్దలు కేసీఆర్ గారు నన్ను చాలా చక్కగా మరి గొప్ప మనసుతో ఆహ్వానించారు. నేను ఆ రోజు పొత్తుతో బీఆర్ఎస్ తర్వాత బీఎస్పీ చర్చలు జరిగినప్పుడు కూడా నేను వారికి ఒకటే చెప్పాను, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ నుండే బహుజన ప్రయోజనాల కోసం నేను ఇక్కడికి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అందుకోసమే మీతో చర్చలు జరుపుతానంటే వారు చాలా పెద్ద మనసుతో ఆహ్వానించారు. సో తర్వాత మరి ఈ రకరకాల కారణాల వల్ల బీఆర్ఎస్ పొత్తు చీలిపోయింది. అప్పుడు నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం, అదేవిధంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రాజ్యాంగానికి ఉన్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్రంలో ఉండే బహుజనుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను బీఆర్ఎస్లో చేరడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా గొప్పగా నన్ను ఆహ్వానిస్తున్నారు. మీరు చూస్తే చాలామంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్ను వదిలి రకరకాల పార్టీ లోపలికి జంప్ అయ్యి వాళ్ళు గేట్లు తెరిస్తే స్వార్థపరులుగా మారిపోతున్నారు. ఆ సమయంలో నేను ఈ తెలంగాణ వాదాన్ని నమ్మి, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉండే ఉద్యమ స్ఫూర్తిని నమ్మి, ఉద్యమ నేపథ్యాన్ని నమ్మి, దాన్ని గౌరవించి, అమరవీరుల త్యాగాలను గౌరవించి నేను ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో చేరిన. బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా నన్ను హక్కున చేర్చుకున్నారు. వాళ్ళందరూ నన్ను ఒక కుటుంబ సభ్యులాగా చూస్తున్నారు. అదేవిధంగా బీఎస్పీలో ఉండే చాలామంది కార్యకర్తలు కూడా ఈసారి మరి 99% ప్రవీణ్ కుమార్కే ఓటేయబోతున్నారు. అదైతే పక్కా. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధానం చెప్తుంది. సో ఇప్పటి వరకు నాగర్ కర్నూలుని ఎవరు పట్టించుకోలేదు. అసలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తప్పకుండా నాకు ఓటేస్తే అభివృద్ధి చేస్తాను, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తాను, అభివృద్ధి ఫలాలు కూడా తీసుకొస్తానని కూడా చెప్పారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి చేసింది ఏమీ లేదని కూడా వారు కుండ బద్దలు కొట్టినట్టు కూడా ఆరోపణ చేసిన సందర్భం చూడొచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా పూర్తి మద్దతు నాకు లభిస్తుంది, క్యాడర్ కూడా నాకు చక్కగా సహకరిస్తుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కనపర్స మసూన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.